డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి పశ్చిమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. తణుకు సీటు ఆశించి బంకపడ్డ గుడివాడ రామచంద్రరావు వర్గీయులు ధర్నాకు దిగారు. అన్యాయం జరిగిందంటూ ప్లాకార్డులతో జనసేన కార్యకర్తలు నిరసన చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు కూడా ఆందోళన దిగారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలో యువకులు కార్యకర్తల నిరసనలు గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్రహ్మం ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మం. సంపత్, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ప్రజాగళం పేరుతో ఇటు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభలో ఒకే వేదిక మీద తణుకులో పాల్గొంటున్నారు. మరికొద్దిసేపులో ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన నాయకులు, బీజేపీ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇప్పటికే సభా ప్రాంగణానికి వచ్చారు. ఇదే నేపథ్యంలో ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన సమయంలో తణుకులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఏదైతే తన యొక్క పార్టీ సంబంధించిన విడివాడ రామచంద్ర ఎవరైతే ఉన్నారో విడివాడ రామచంద్రకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి తనకు టికెట్ కేటాయిస్తానని చెప్పేసి ఆ రోజున బహిరంగ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఇటు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత ఆ టికెట్ తణుకు సంబంధించి టికెట్ ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ తెలుగుదేశం పార్టీకి కేటాయించిన నేపథ్యంలో ఎవరైతే ఆశ పార్టీ భంగపడి అనేటువంటి ఎవరైతే జనసేన సంబంధించిన విడుదల రామచంద్ర ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున గతంలో నిరసన చేశారు. గతంలో కూడా ఎవరైతే జనసేన పార్టీ సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ తనకొచ్చిన టైంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ఏదైతే బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన సంబంధించినటువంటి ఎవరైతే విడివాడ రామచంద్రరావు సంబంధించినటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో ఆ వర్గం పెద్ద ఎత్తున వచ్చి ప్లే కార్డులు పట్టుకొని వారందరూ కూడా ఒకేసారి గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానం తప్పనిసరిగా నెరవేర్చాలి, ఇచ్చిన మాట వెనక తగ్గకూడదు, అదేవిధంగా ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్తేనే ప్రజల్ని ఎవరిని కార్యకర్తలను మోసం చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున ప్లే కార్డులు పట్టుకొని ఇప్పటికే జనసేన సంబంధించినటువంటి విడివాడ రామచంద్రరావు వర్గం ఎవరైతే వారి తెలియజేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించిన పెద్ద ఎత్తున ఉన్న కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో కార్యకర్తలకి అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు తోపులాట జరిగింది, కోట్లాట కొట్టుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయ్యి పోలీసులు వారిద్దరిని కూడా సత్యవనిగా చేసినట్టు ఏదేమైనప్పుడు కూడా మరికొద్దిసేపట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న టైంలో కూడా మరి కొద్దిసేపట్లో కూడా నిరసన వెలువెత్తే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే బ్రహ్మ, ఇప్పుడు జనసేన కార్యకర్తల నిరసన గల కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే గతంలో ఏదైతే జనసేన పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో వారాహి యాత్ర చేసినటువంటి సమయంలో జనసేనకు సంబంధించినటువంటి తణుకు ఎవరైతే పార్టీ సంబంధించిన విడివాడ రామచంద్ర ఉన్నారో ఆయనకి టికెట్ కేటాయిస్తున్నట్లు గతంలో ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకి టికెట్ ఇవ్వకుండా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే విడివాడ రామచంద్ర ఉన్నారో విడివాడ రామచంద్ర పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మొత్తానికి ఏదైతే గత వారం రోజుల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో కూడా అప్పుడు గోపాలపురం కావచ్చు, లేకపోతే ఉండి నియోజకవర్గం కావచ్చు, లేకపోతే నర్సాపురం కావచ్చు, ఇలాగా అనేక ప్లేసెస్ ఏదైతే నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి వదలందరూ కూడా చంద్రబాబు ముందే బాహాటంగా నిరసన తెలియజేయడం, అదేవిధంగా ప్లేకార్డులు పట్టుకుని నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. మరికొద్ది నిమిషాల్లో ఏదైతే ప్రజాకాలం పేరుతో బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ఒకే వేదిక మీద ఇద్దరు నాయకులు మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సమక్షంలోనే ఇక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సంపత్. ఓకే బ్రహ్మ, ఇప్పుడు ఉండిలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా పరిణామాలు చోటు చేసుకుని అనుకోవాలి. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? కార్యకర్తల నిరసనకు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా?
అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా ఉండటం ఎవరికైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తికే ఒక పార్టీకే టికెట్ వస్తుంది. మిగిలినటువంటి ఎవరైతే రెండు పార్టీలు వారు ఆశాభంగం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే విడివాడ రామచంద్రరావు ఉన్నారో, రామచంద్రరావుకి సంబంధించి గతంలో కూడా అంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పినటువంటి నేపథ్యంలో అతను కొంత అసంతృప్తి పట్టు, అదేవిధంగా బహిరంగంగా కూడా విమర్శిస్తున్నారు, అదేవిధంగా నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే విండి నియోజకవర్గం ఉందో, విండి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. రఘురామకృష్ణరాజు ఎంటర్ అయిన తర్వాత గతంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో, రామరాజు కూడా ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకు ఆల్రెడీ టికెట్ కేటాయించడం, ఆయన ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే గత 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి ఎవరైతే శివరామరాజు ఉన్నారో, ఆ శివరామరాజు కూడా తనకు టికెట్ దక్కన నేపథ్యం ఇండిపెండెంట్ గా కూడా ప్రచారంలో ఉన్నారు. వీళ్ళిద్దరు చెక్ పెట్టేందుకు ఆల్రెడీ రఘురామకృష్ణరాజును కూడా చంపడం నేపథ్యంలో ఆ గుండీలో కూడా ఒక ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే నిరసనలు వెలువెత్తున్నాయి. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.